వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. హైదరాబాద్ వనస్థలిపురంలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లో బంగారం చోరీకి గురైంది. దాంతో అవి దొరక్కపోవడంతో మనస్తాపం చెంది కొడుకుతో సహా 3 అంతస్తుల భవనం పైనుంచి సుదేష్ట దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుమారుడు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 16న శుభకార్యానికి వెళ్లిన క్రమంలో సుదేష్ట ఇంట్లో దొంగతనం జరిగింది. సుదేష్టకు చెందిన 7 తులాల బంగారు ఆభరణాలను చోరీకి గురయ్యాయి. దొంగలు ఎత్తుకు వెళ్లిన బంగారు ఆభరణాలు దొరక్కపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది సుదేష్ట. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. 7 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురి కావడం, అవి రికవరీ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు నోముల ఆశిష్. తర్వాత ఈ చనిపోయిన మహిళకు ఇద్దరికి కూడా 4 ఏళ్ల క్రితం పెళ్లి జరగడం జరిగింది. ఇది అమ్మదయ్య కాలనీ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. సుదేష్ట ఆమె పేరు. 4.5 ఏళ్ల క్రితం వాళ్ళకు పెళ్లి జరిగింది. 2.5 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. నిన్న సుదేష్ట తన కొడుకుతో పాటు భవనం పై నుంచి, దాదాపు మనం చూస్తున్న 2 అంతస్తుల భవనం పై నుంచి చిన్నారిని తీసుకుని ఆమె కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఈ ఘటనలో ఆ 2 ఏళ్ల కుమారుడికి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు, ఆమె క్షేమంగా బయటపడ్డాడు. కానీ సుదేష్ట మాత్రం చనిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం సుదేష్ట డెడ్ బాడీ పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఘటనకు సంబంధించి మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపించిన పరిస్థితి మనకు కనబడుతుంది. కేవలం 7 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటనల నేపథ్యంలోనే ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదే విషయాన్ని పోలీసులు కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 4 ఏళ్ల క్రితం ఆశిష్ తోటి పెళ్లి జరిగింది. ఆశిష్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో 16వ తేదీ, ఈ నెల 16వ తేదీ నాడు ఆమె ఫంక్షన్కి వెళ్ళింది. తిరిగి వచ్చేలోపే 7 తులాల బంగారు ఆభరణాలు చోరీ కావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత సుదేష్ట అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.